మీరు పీఎఫ్ డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారా? ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆన్లైన్ స్టేటస్ చెక్ చేస్తూ విసిగిపోయారా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే అప్డేట్ని తీసుకొచ్చింది. ఈపీఎఫ్ఓ నిబంధనల్లో పెను మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మీ క్లెయిమ్ కేవలం 3 రోజుల్లోనే పరిష్కారం కానుంది. ఒకవేళ ఏమైనా ఆలస్యం అయితే మాత్రం సంబంధిత అధికారుల జీతం నుంచి జరిమానా వసూలు చేసేలా కఠినమైన రూల్స్ అమల్లోకి వచ్చాయి. అసలు ఈ కొత్త నిబంధనలు ఏంటి? పీఎఫ్ డబ్బులు విత్డ్రాయల్స్ ఎలా మారాయి? పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగికి తన పదవీ విరమణ తర్వాత లభించే అత్యంత విలువైన ఆస్తి పీఎఫ్. అయితే అవసరమైన సమయంలో ఈ సొమ్ము అందుబాటులోకి రాక చాలా మంది ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఈపీఎఫ్ఓ పాత నిబంధనలను పక్కన పెట్టి ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా కొత్త మార్పులను ప్రవేశపెట్టింది. ఉద్యోగి తన బేసిక్ జీతంలో 12% చెల్లిస్తే యజమాని కూడా అంతే మొత్తాన్ని చెల్లించాలనే నియమం యథావిధిగా కొనసాగుతుంది. నెలకు 15,000 రూపాయల బేసిక్ వేతనం పరిమితి లోపున్న ప్రతి ఒక్కరికి ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ కొత్త స్కీమ్ ప్రకారం పీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించారు. ఇప్పుడు పీఎఫ్ ఖాతాను 3 ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు: ఎమర్జెన్సీ, హౌసింగ్ మరియు ఇతర ప్రత్యేక అవసరాలు. కొత్తగా 25% బ్యాలెన్స్ రూల్ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం మీ పీఎఫ్ ఖాతాలో కనీసం 25% మొత్తాన్ని బ్యాలెన్స్ గా ఉంచాల్సి ఉంటుంది. మిగిలిన 75% మొత్తాన్ని కూడా అత్యవసర పరిస్థితుల్లో లేదా ఇతర అవసరాల కోసం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు. ఇది ఉద్యోగులకు తమ ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకుంటూనే అవసరమైనప్పుడు నిధులను పొందే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. గతంలో పీఎఫ్ విత్డ్రాయల్ కోసం వివిధ రకాల సర్వీస్ కాలాల నిబంధనలు ఉండేవి. ఇప్పుడు వాటిని సరళీకృతం చేసి ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకొచ్చారు. వైద్య అవసరాలు, ఇతర అత్యవసర పరిస్థితుల కోసం కనీసం 12 నెలల సర్వీస్ తప్పనిసరి చేశారు. అదేవిధంగా ఈపీఎస్ కింద పెన్షన్ ప్రయోజనాల కోసం వేచి ఉండే కాలాన్ని 36 నెలలకు పెంచారు. భౌతిక ఫారంల వ్యవస్థకు స్వస్తి పలుకుతూ ఆన్లైన్ నామినేషన్స్ ను పూర్తి స్థాయిలో అధికారికం చేశారు. ఇప్పుడు ప్రతి లావాదేవీ డిజిటల్ రూపంలో ఉండడంతో మోసాలకు తావు లేకుండా పోయింది. ఈ కొత్త విధానంలో అత్యంత సంచలనాత్మక నిర్ణయం ఏంటంటే, క్లెయిమ్ సెటిల్మెంట్ లో జాప్యం జరిగితే అందుకు బాధ్యులైన అధికారుల జీతం నుంచి జరిమానా వసూలు చేయడం. ఒక క్లెయిమ్ ను పరిష్కరించడానికి 20 రోజుల గడువు విధించారు. సరైన కారణం లేకుండా నిర్లక్ష్యం వల్ల ఈ గడువు దాటితే సంబంధిత ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ జీతం నుంచి 12% జరిమానాగా కట్ చేస్తారు. ఇది వ్యవస్థలో పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఉద్యోగుల పట్ల అధికారులకు ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. సాంకేతికత ఎంతగా ప్రభావం చూపుతుందనే దానికి ఇదొక నిదర్శనం. 5 లక్షల వరకు ఉన్న పీఎఫ్ క్లెయిమ్స్ ను కేవలం 3 రోజుల్లోనే సెటిల్ చేసేలా ఆటోమేటిక్ ఐటీ వ్యవస్థను రూపొందించారు. గతంలో క్లెయిమ్స్ కోసం వారాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అత్యాధునిక సాఫ్ట్వేర్ సాయంతో ఫైల్స్ ఆటోమేటిక్ గా వెరిఫై అయ్యి నిధులు నేరుగా ఖాతాదారుని బ్యాంక్ ఖాతాలో జమ అయిపోతూ ఉన్నాయి. అత్యవసర సమయంలో వైద్యం కోసం లేదా ఇంటి నిర్మాణాల కోసం డబ్బులు కావాలనుకునే వారికి ఇదొక వరంగా కూడా మారింది. సో పీఎఫ్ వ్యవస్థలో వచ్చిన ఈ మార్పులు ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాయి. పారదర్శకత, వేగం మరియు భద్రత, ఈ 3 స్తంభాలపై ఈ కొత్త విధానం అయితే ఆధారపడుంది. పాత పద్ధతులకు తిలోదకాలిచ్చి డిజిటల్ బాట పట్టడం వల్ల ఉద్యోగులకు సమయం మరియు శ్రమ రెండూ కూడా ఆదా అవుతున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరిన్ని సదుపాయాలతో అప్డేట్ చేసేందుకు ఈపీఎఫ్ఓ సిద్ధమవుతోంది. మొత్తం మీద పీఎఫ్ ఖాతాదారులకు ఇదొక సరికొత్త సువర్ణ అధ్యాయం అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మీరు కూడా మీ ఖాతా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఈ కొత్త డిజిటల్ ప్రయోజనాలని పొందండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా వేదా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.